అమరావతి రాజధాని అభివృద్ధి కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు కోరారు. హైదరాబాద్ నుండి రాజధాని లేక ఉత్త చేతులతో వచ్చామన్నారు. రాజధాని భవిష్యత్తు కోసం 40,000 ఎకరాల భూమి అవసరమన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెద్ద పెద్ద పరిశ్రమలు అవసరమన్నారు. సమృద్ధిగా వనరులను కల్పించడానికి చంద్రబాబు ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందన్నారు. పరామర్శల పేరుతో మాజీ సీఎం జగన్ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు. వైసీపీ హయాంలో విమర్శలు ప్రతి విమర్శలు తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. అంత ముందు ఉన్నటువంటి ప్రభుత్వం కట్టినటువంటి సెక్రటరియే కదా ఇది, అంత ముందు కట్టినటువంటి ఆఫీసులే కదా ఇవి. వాటిని అక్కడ ఆపి వాటిని పడకబెట్టి ఎక్కడికో మార్చాలని చెప్పని అనుకోవటంలో ఇది సరైన పరిపాలన విధానమా నేను అడుగుతున్నా. నాకు ఎవరినైనా నా కాన్సెప్టు బెజవాడ గుంటూరు మధ్య రాజధాని, ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా, గోదావరి, తుంగభద్ర, వంశధార, నాగావళి ఈ నదులన్నింటినీ కూడా నీళ్ళను ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పనేది నా భావన. వాళ్ళు అట్లాంటి జరుగుతున్నప్పుడు ఇన్ని సహజ వనరులు ఉన్నాయి, వెరైటీస్ ఉంది మన దగ్గర, మ్యాంగనీస్ ఉంది శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం జిల్లా ప్రాంతాల్లో. వాటిని ఉపయోగించుకొని మన పరిశ్రమలు తీసుకొచ్చుకుంటే తప్పేంటి? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కిలో బియ్యం 2 రూపాయలు, సగం ధరకే చీర దావతి